పిల్లల్లో సర్వసాధారణము. చాలా కామన్‌గా చూస్తుంటాం. పిల్లవాడికి ముక్కు నుంచి రక్తం కారడము ఎస్పెషల్లీ సమ్మర్ మంత్స్‌లో చాలా కామన్‌గా వస్తుంటుంది. పెద్దవాళ్ళలో అంటే ముసలి వాళ్ళలో కూడా ఇది చాలా కామన్ అండి. దీన్ని ఎపిస్టాక్సిస్ అంటాము. పిల్లల్లో ముఖ్య కారణం ఏంటంటే ట్రామా అండి. అంటే వాళ్ళు ముక్కులో వేలు పెట్టి గెలుక్కోవటము, అలాంటివి ఏదైనా ఇంజురీ చేసుకోవటము, లేదా ఆడుకుంటూ తగిలించుకోవడము, కింద పడటము, గాయం అవ్వటము, దానివల్ల ముక్కులోంచి రక్తం కారణం అనేది సర్వసాధారణం. అరుదుగా కొంతమంది పిల్లల్లో మాత్రము ఏదైనా బ్లడ్‌లో అంటే హీమోఫిలియా అని, వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ అని అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో మాత్రం కంటిన్యూస్‌గా అంటే రికరెంట్‌గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా వారానికి ఒకసారి అట్లా బ్లీడింగ్ అవుతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని రక్త పరీక్షలు చేయించి వాటిని నిర్ధారించి వాటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యూజువల్‌గా పిల్లల్లో ఏంటంటే బ్లీడింగ్ అవుతుంది అంటే ఒక చిన్న ఐస్ ప్యాక్ పెట్టి పిల్లవాడిని పడుకోబెట్టకుండా కూర్చోబెట్టి ముక్కుని గట్టిగా ఒత్తి పట్టుకుంటే ఒక 10 మినిట్స్ నోట్లో గాలి తీసుకోమని చెబితే యూజువల్లీ ఈ బ్లీడింగ్స్ అన్నీ స్టాప్ అవుతాయి. అలా స్టాప్ కాని పక్షంలో మీరు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అది స్టాప్ చేయడం అనేది జరుగుతుందనేది. తర్వాత పెద్దవాళ్ళల్లో ముక్కులోంచి రక్తం కారడానికి చాలా కారణాలు ఉంటాయండి. చాలామందికి ఈ బీపీ ఉన్నవాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ చాలా ఇప్పుడు 120/80 కాకుండా 150/100 అలా బీపీ ఎక్కువ పెరిగిపోయిన నాడు ఈ రక్తనాళం ఏదైనా ఓపెన్ అయిపోయి ముక్కులోంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముక్కుకి ఏంటంటే చాలా వాస్కులారిటీ ఎక్కువ అండి. చాలా రక్తనాళాలు ముక్కులో కలుస్తుంటాయి. ఈ బ్లడ్ సప్లై ఎక్కువ ఉండటం వల్ల ఏ చిన్న బ్లడ్ వెజల్ అనేది మనకి రప్చర్ అయినా బ్లీడింగ్ అనేది జరుగుతుంటుందండి ముక్కులో. సో పెద్దవాళ్ళలో మనం మాట్లాడుకున్నట్టు బీపీ ఎక్కువైనా, లేదా కొంతమంది పెద్దవాళ్ళు ఆల్రెడీ ఏదైనా హార్ట్ సర్జరీ అయినా, లేదా స్టెంట్ అట్లాంటివి ఏదైనా ఉన్నా, లేదా వాళ్ళకి ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతమంది బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారండి. యాస్పిరిన్ అని, క్లోపిడోగ్రెల్ అని, ఇవి రక్తాన్ని గూడు కట్టకుండా కాపాడే మెడిసిన్స్ అనమాట. వాళ్ళకి స్ట్రోక్ రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా ఇటువంటి మెడిసిన్స్ మీద న్యూరాలజిస్ట్ కానీ లేదంటే కార్డియాలజిస్ట్ కానీ స్టార్ట్ చేస్తారు వాళ్ళని. సో ఈ రక్తం గూడు కట్టకుండా ఉండటానికి యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ ఇలాంటి మాత్రలు తినే వాళ్ళకి ముక్కులోంచి రక్తం కారడం అనేది అప్పుడప్పుడు జరగవచ్చు. లేదా ముక్కులో ఏదైనా ట్యూమర్ లేదంటే ఏదైనా క్యాన్సర్ గడ్డ కానీ అట్లా ఏదైనా గడ్డ ఉండటం దానివల్ల కూడా బ్లీడింగ్ అనేది జరగచ్చండి పెద్దవాళ్ళలో సాధారణంగా. సో పెద్దవాళ్ళలో బ్లీడింగ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే అదే ఇందాక నేను పిల్లవాళ్ళలో ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా ముక్కు గట్టిగా పట్టుకొని కూర్చొని ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేస్తే యూజువల్లీ స్టాప్ అవుతుంది. స్టాప్ అవ్వట్లేదు అంటే ఇమ్మీడియట్లీ నియరెస్ట్ ఈఎన్టీ సర్జన్ చూపడం అనేది చేయాలండి. ముక్కు లోపల బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ఈఎన్టీ సర్జన్స్ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు అంటే ఎండోస్కోపీ చేసి ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుందనేది చూడవచ్చు. రెండోది ఎండోస్కోపీ చేయలేని పరిస్థితి, సివియర్ బ్లీడింగ్ ఉంది అంటే ముక్కు ప్యాక్ చేయడం జరుగుతుందండి. ముక్కు ప్యాక్ అనేది మనకు రిబ్బన్ గాజ్ లాంటివి వాడి చేయవచ్చు, లేదంటే ఇప్పుడు రెడీమేడ్ మెరోసెల్స్ అని వచ్చాయి అటువంటివి వాడి ముక్కు లోపల బేసికల్లీ ప్రెషర్ పెంచడానికి, రక్తం ఆగటానికి ప్యాకింగ్ అనేది చేస్తామండి. ఆ ప్యాకింగ్ చేసినా ఆగట్లేదు, కొన్నిసార్లు పోస్టీరియర్ బ్లీడ్స్ ఉంటాయి, అంటే ముక్కు వెనక భాగంలోంచి బ్లీడ్స్ ఉంటాయి. పోస్ట్ ప్యాకింగ్ చేసినా ఆగట్లేదు అంటే కాటరైజేషన్ అంటే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఎండోస్కోపీతో చూసి ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో చూసి ఆ స్పెసిఫిక్ రక్తనాళాన్ని కాటరైజ్ చేసి బ్లీడింగ్ అనేది స్టాప్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ విధంగా మనము ముక్కులో బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి బ్లీడింగ్ ఆపటానికి సహాయం చేస్తామండి.